మనిషి గతి ఇంత మనిషి బ్రతుకంతే మనసున్న మనిషికి సుఖము లేదంతే. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. నా అలాంటి ఎవడు పట్టించుకుంటాడబ్బా. ఫిబ్రవరి 14 పోయినా 15 పోయినా ఎవడు పట్టించుకునేది. ఈ కుల్లాయపన్నా వన్నా వస్తాడు అనుకుంటే బాధ ఎవరితో చెప్పుకుందాం. అబ్బా ఆడు కుల్లాయపన్నే కనబడుతున్నాడే. ఓ కుల్లాయపను రా. ఈ లతీఫ్ యానుడు ఏమో పద్ధతి ఎట్లాడుతున్నాడు, దొరకలేదు అసలు. ఎక్కడ కూర్చున్నాడు ఏమో, కనపడితే ఉంది లతీఫ్ కి. ఆటోలో కూర్చుంటున్నాడు లతీఫ్. ఆ లతీఫ్ ఏమంటాడా ఊరి వెళ్ళండి నీకోసం తిరిగి సాలైపోయిందా. అర్ధం నుంచి నీకు కదా వీడు కూర్చున్నాడు. నువ్వు అర్జెంట్ పని ఉంది. ఏందన్నా నాలాంటి అమరప్రేమికుని పట్టించుకునే వాళ్ళు లేరు. ఆంటీలు గాని అమ్మాయిలు గాని ఎంతమంది ఎవరున్నారు, ఒక్కరన్నా పట్టించుకోవాలి. నువ్వన్నా ఇంటావు ఇంటావు అంటే కూర్చోందిరా. నా బాధ అన్నా ఇంటావు అనుకుంటే నువ్వు అసలు కూర్చోవు. ఏం చెప్పేది రా, మనం అక్కడ పోయి తీసుకొని వచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్లు లేపాలరా. మనము కట్టాలన్నీ పెద్ద పెద్ద కట్టాలా. కనీసం మందు తాగుదామన్నా అలవాటు లేదన్నా. ఏం చెయ్యాలన్నా. నువ్వు ఎందుకు బాధపడతావురా నువ్వు? నా గుడిసే నమ్మేం సరే, పదాం గుప్త నీళ్ళు తీసుకొని వద్దాం, అమ్ముదాం, బిల్డింగ్ కడదాం. ఎందుకంటే ఈ సమాజంలో మార్కెట్ రేట్లు పెరిగిపోతున్నాయి. వాడు వస్తాడు, వానికి ఏం చెప్పదు. నువ్వు చెప్పినావు అనుకో 2 చోళ్ళు కట్ చేస్తా నీకే. చెప్పదు నువ్వు. వాడిని చెప్పినావు అనుకో గబ్బులు చెప్తావు. మనకి సైలెంట్ ఉండాలి నువ్వు. అమ్మయ్య వాడు వస్తున్నాడు, వానికన్నా నా బాధ చెప్పుకుంటా. వాడే వచ్చా. అబ్బా ఏమబ్బా ఇద్దరు బ్రహ్మచౌలు లేడే కూర్చొని ఎంత చేస్తున్నారు? ఏమబ్బా ఆనందంగా ఉన్నావు? నిన్న ఫిబ్రవరి పోటింది కదా, ఏమైనా గిఫ్ట్ ఇచ్చినావా, తెచ్చుకున్నావా? ఇలాంటి ఏమన్నా మల్లె పూలు పుచ్చుకున్నావా? నీ కొట్టేగా రాత్రి కాదు కొట్టేది ఆ పోద్ది నా వరి కాదు ఎదిపోడు ఇట్లా కొట్టాలా. ఈ సూటోలతో చేసుకుంటే ఇదే తలకాయ మధ్యలో చుట్టూ ఇట్లే ఉంటది.